జీడిమెట్లలో జరిగిన ఈ దారుణమైన ఘటనలో ఓ తల్లి తాను కూతురి చేతిలోనే హత్యకు గురైంది. ఈ కేసులో 3 టీనేజర్లు, ఓ బాలిక, ఆమె బాయ్ ఫ్రెండ్, అతని తమ్ముడు ప్రధాన నిందితులుగా అరెస్టు అయ్యారు. అంజలి తెలంగాణ సాంస్కృతిక బృందంలో సభ్యురాలు. పేదల సమస్యలు, సామాజిక అంశాలపైన చురుగ్గా పాల్గొంటూ పోలీస్ స్టేషన్లు, రాజకీయ సమావేశాల్లో యాక్టివ్గా ఉండేది. ఆమె స్వస్థలం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామం. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఒక కుమార్తె పుట్టింది. అనంతరం శివ అనే వ్యక్తితో ఆమెకు రెండో పెళ్లి జరిగింది. అతనితో కలిసి ఓ చిన్న కుమార్తెను కూడా జన్మించింది. అయితే కొంతకాలానికే రెండో భర్త కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబంలో ఆదాయం లేని పరిస్థితుల్లో అంజలి తన 2 కుమార్తెలతో హైదరాబాద్లో చదివిస్తూ జీవితం కొనసాగించింది. పెద్ద కుమార్తె అప్పటికే 10వ తరగతి చదువుతుంది. వయసు సుమారు 16 సంవత్సరాలు. అంజలి భర్త మరణం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ అనే 19 ఏళ్ల యువకుడితో పరిచయాన్ని పెంచుకుంది. శివ నల్గొండ జిల్లా కట్టంగూరు ప్రాంతానికి చెందిన డీజే ఆపరేటర్. వారి మధ్య ప్రేమ విషయాన్ని అంజలి గమనించి కూతుర్ని మందలించింది. ఇంత చిన్న వయసులో ప్రేమలు వద్దు, చదువుపైన దృష్టి పెట్టాలంటూ పదే చెప్పింది. కానీ ఆ అమ్మాయి తల్లిని పట్టించుకోలేదు. అతని ఇంటికి వెళ్లడం మొదలుపెట్టింది. చిన్న చెల్లిని కూడా తనతో పాటు తీసుకువెళ్లేది. చివరికి జూన్ 8 నుంచి 12వ తేదీ వరకు అక్క చెల్లెలిద్దరు కూడా శివ ఇంట్లోనే ఉన్నారు. అంజలి ఇది గమనించి వారి ఇంటికి వెళ్లి హెచ్చరించింది. శివని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సరే ఆ అమ్మాయి తల్లి మాట వినలేదు. ఈ ప్రేమను అంజలి అంగీకరించకపోవడమే ఆమెకు ప్రాణాపాయంగా మారింది. జూన్ 19వ తేదీన అంజలి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది. శివ అతని తమ్ముడిని పోలీసులు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ జూన్ 23వ తేదీన అంజలి ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో శివ తన తమ్ముడితో కలిసి ఇంట్లోకి వచ్చి అంజలిని అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ సమయంలో పెద్ద కుమార్తె కూడా అక్కడే ఉంది. మొదటిసారి దాడి జరిగిన తర్వాత అంజలి చనిపోయిందనుకొని శివ వారి తమ్ముడు వెళ్లిపోయారు. కానీ ఆమె కదలడంతో మళ్లీ వచ్చి అతి దారుణంగా సుత్తితో కొట్టి మరోసారి దాడి చేశారు. ఈ ఘటనలో 14 ఏళ్ల చిన్న కుమార్తె ఇది ప్రత్యక్షంగా చూసింది. పోలీసులకు 108కు ఫోన్ చేయాలని చూసింది. వెంటనే నిందితులు ఆమెను ఓ గదిలో బంధించారు. ఆమె కన్నతల్లి ప్రాణం తీస్తుండగా ఆమె అడ్డుకోలేకపోయానని బాధపడింది. ఈ కేసు మన సమాజానికి గట్టి హెచ్చరికగా నిలుస్తుంది. ఈ సమయంలోనే చిన్న పిల్లల్లో ప్రేమ పేరుతో ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా, ఫోన్ వాడకం మీద పేరెంట్స్ పూర్తి నియంత్రణ పెట్టకపోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శివ తల్లి మీడియా ముందు మాట్లాడుతూ అంజలిని చంపడము సరైందే అన్నట్లు వ్యాఖ్యానించింది. ఇది సమాజపు విలువలను ఎక్కడికి దిగదార్చుతున్నాయో కనిపిస్తుంది. తల్లి ప్రేమ లేక, పాఠశాల, సమాజం నుంచి సరైన మార్గదర్శకం లేకపోవడం వల్ల ఈ అమ్మాయి తల్లిని హత్య చేయించే స్థాయికి వెళ్ళింది. ఇది కేవలం ఒక కుటుంబ విషాదం కాదు, ఇది మన అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. పేరెంట్స్, టీచర్లు, పాలసీ మేకర్లు కలిసి వెంటనే పిల్లలపైన అవగాహన పెంచకపోతే ఇవే పిల్లలు రేపటి సమాజానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.